నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రేష్మ. ఏం పని చేస్తారు? నేను బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేశాను. స్టడీస్ అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా ప్రస్తుతానికైతే వచ్చి సంవత్సరం అవుతుంది కదా, బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు సుపరిపాలన పేరుతో ప్రజల ముందు కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఎలా అనిపించింది అసలు? వస్తున్నారు, అడుగుతున్నారు, అందరినీ ప్రజలను అయితే కలుస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు ప్రజల యొక్క సమస్యలను తీరుస్తున్నారా ప్రభుత్వం? మరి మెల్లమెల్లగా చూస్తున్నారు, తీరుస్తారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే జగన్ కూడా ప్రజల్లోకి వస్తా అన్నాడు. మరి ప్రజలు ఆహ్వానిస్తారా మరి జగన్మోహన్ రెడ్డిని? ప్రజలను బట్టి చూస్తే ఏమో చెప్పలేము, అంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏమో. ఇప్పుడు చూసుకుంటే సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా. ఇప్పుడు దీపం పథకం అనే కానీ, తల్లికి వందనం అనే కానీ ఎలా అనిపించినాయి అసలు పథకాలు అయితే బాగానే ఉన్నాయి. దీపం పథకం కింద ఈ 2-3 ఇచ్చారు, దానికి డబ్బులు కూడా పడినాయి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? బడేటి చంటి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటున్నా అంటున్నారు. మరి నిజంగా ప్రజలకి ఏదైనా కష్ట సుఖాలు వస్తాయి? ప్రజలకి అందుబాటులో అంటే వాళ్ళు ఇంకా చూసుకోవాలి కాబట్టి, జనాల్లో తిరగాలి కాబట్టి ఉండటం కష్టం. వాళ్ళు ఉన్న టైంలో వెళ్ళి కలిస్తే చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలా అనిపించింది అసలు? అవన్నీ అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇప్పుడు తల్లికి వందనం అనేది అందరికీ వేయట్లేదు. ఇంట్లో ఎంతమంది అంతమందికి వేస్తున్నాం అంటుంటే లేదు, ఎవరికి రావట్లేదు. అంటే అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అంటే వాస్తవంగా వస్తుందంటారు? అందుకుంటున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ చూసుకుంటే వైసీపీ వారు బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో భోజనం బాగోట్లేదు, అసలు వేస్ట్ అని అంటున్నారు. ఏంటి, ఎలా అనిపించింది అసలు అన్నా క్యాంటీన్? అంటే తినే వాళ్ళకి 5 రూపాయలకి భోజనం అంటే పర్లేదు, బాగానే ఉంటుంది, తినొచ్చు. ఇంకా అది వాళ్ళ అభిప్రాయానికి వదిలేయాలి. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా తిన్నారా భోజనం? నేను తినలేదు. ఇప్పుడు చూసుకుంటే త్వరలో మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. ఏంటి ఆ పథకం పెడితే బాగుంటుంది అంటారా? ఉచిత బస్సు పథకం వల్ల అయితే, అంటే ఇంతకుముందు తెలంగాణలో పెట్టారు, దానివల్ల కొంచెం బాగానే ఉంది, కానీ కొంచెం ఎగైనెస్ట్ వచ్చింది. అంటే బస్సుల్లో ప్లేస్ లేక జనాలు తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎలాగ ఉంటుందో చూడాలి. త్వరలో అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు 20,000 అయిపోతున్నారు. మరి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? రైతుల గురించి అయితే మనకి అంత సమాచారం తెలియదు కాబట్టి మనం అయితే ఏం చెప్పలేము. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అయితే మెల్లమెల్లగా చేసుకుంటా వస్తున్నారు, అదైతే చెప్పగలను. మొన్న చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ తీశారు కదా. మరి డిఎస్సి నోటిఫికేషన్ తీసిన ప్రతి ఒక్కరికి అందులో ఉద్యోగాలు ఇస్తానన్నారు కాబట్టి ఇస్తారు. మనం ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా? అమరావతి రాజధాని ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో అయితే 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మనకి అభివృద్ధి జరగాలి కాబట్టి వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి అవకాశం, పోలవరం ప్రాజెక్టు కూడా అయిపోద్ది ఈ 4 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? పథకాల కంటే అభివృద్ధే కావాలి. అభివృద్ధి ఉంటేనే కదా మనకి జనాలకి కానీ లేదా ప్రజలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఏమన్నా ఉపాధి కల్పిస్తారు కదా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక చూసుకుంటే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అసలు కల్పిస్తారంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏం లేవు, కల్పిస్తే మంచిదే. కల్పిస్తే ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో కానీ? సమస్యలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి. ఇప్పుడు చూసుకుంటే మొన్న జగన్ కారు కింద గంగయ్య అనే వ్యక్తి చనిపోయాడు కదా, ఆ కారణం చేత జగన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పు చేశారు కాబట్టి అది పోలీసులు విచారణ జరిపించి తప్పు చేసిన వారికి శిక్ష పడాలని అనుకుంటున్నాము. అది ప్రజల నిర్ణయం, గవర్నమెంట్ నిర్ణయం. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యా సంస్థలని అభివృద్ధి చేస్తున్నారు కదా. ఇప్పుడు గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎలా అనిపించింది? గతంలో కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. పుస్తకాల క్వాలిటీ ఎలా అనిపించింది? అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో సన్నబియ్యం పెడుతున్నాం అంటున్నారు. మరి నిజంగా సన్నబియ్యం పెట్టడం అనేది మేము ఇంకా చూడలేదు కాబట్టి మాకేం తెలీదు. ఇప్పుడు గతంలో యూనిఫామ్ క్వాలిటీ పరంగా కానీ ఇప్పుడు కానీ పుస్తకాల పరంగా ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలని చెప్పి ఒకసారి చూస్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో
ఏ పథకాలైనా అవలంబించారా అంటే ఒక చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి మరొక చేత్తో లాక్కునేవారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం చూడండి, ఇచ్చిన పథకాలు ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు చూడండి, కేవలం సంవత్సరాల పరిపాలనలోనే. ఈ రోజున కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలనలో అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు 3 అవలంబించింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరంలో తల్లికి వందనం ఇప్పుడు ఎలాగైతే ఉందో అప్పుడు అమ్మఒడి ఉండేది. అమ్మఒడి అని చెప్పి 13 నెలలు ఇచ్చాడు. తర్వాత పెన్షన్లు పెంచుతానని చెప్పి 3,000 రూపాయలు అని చెప్పి 250 రూపాయలు పెంచాడు. 3,000 ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. ఈరోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు కనుక ఒకసారి చూస్తే అన్న మాట ప్రకారంగా అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు, పెన్షన్లని పెంపులు చేశారు, తర్వాత అమరావతి రాజధాని పనులు శరవేగంగా చేస్తూ ఉన్నారు. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పునఃప్రారంభం ఉరుకులు పెడతా ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, చెత్త పన్ను తీసేశారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఈ రోజున ప్రతి ఒక్కడికి ఎస్సీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ను మళ్ళీ మంజూరు చేయడమే కాకుండా సబ్సిడీ లోన్లు ఇవ్వబోతా ఉన్నారు. ఈ రోజున అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, పథకాలు ఎగ్గొట్టేసాడని చెప్పి ప్రజల్లో చెడ్డ పేరు కూటమి ప్రభుత్వం మీద తీసుకురావడం కోసం విస్తృత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు, అది కావాలి కదా ముందు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు కాబట్టి ఈరోజున కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు తొలి అడుగని చెప్పి ప్రజల్లోకి చాలా ధైర్యంగా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఈ సంవత్సరంలో చేసినటువంటి పరిపాలన ఇది, మేము ఇలా ఉన్నాం, ఇంత చేసాం, ఈ రకంగా ఉన్నాం, ఇంత ఆదుకున్నాం, ఇలా ఉన్నాం అని చెప్పి చాలా క్లియర్ కట్గా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉంది. ఈ సంవత్సర పరిపాలన మేము ఎంత చేసాం, ఈ సంవత్సర పరిపాలన మేము ఎలా ఆదుకున్నాం అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నారు. ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఒకసారి వాస్తవం వైపు చూడు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసావో, ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి వాస్తవం తెలుసుకో. 5 సంవత్సరాలు నువ్వేం చేసావు, పథకాలు ఇచ్చావనే పేరు తప్ప ఈ చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నావు. దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు ఇచ్చినట్టు ఇచ్చావు, ఇదే చేసినట్టు చేసావు. ఏదో ప్రజలకు మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చడం చెప్పి అదొక్కే పేరే కనబడుతుంది తప్ప ఆ పథకాల పేరుతో మీరు దోచుకున్నాయి కానీ మీరు దాచుకున్నాయి కానీ బిల్డింగ్లు కట్టినాయి కానీ ప్రజలు గ్రహించరండి. అందుకే కదా మీకు 150 సీట్లు ఇచ్చినట్టు ఈ ప్రజలు ఈరోజున 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏది చేయవలసిన లేదండి. మీరు నిజంగా మీ తండ్రి గారు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసిన విధానాన్ని కంటిన్యూ చేస్తే సరిపోయేది. కనీసం ఆ రోజున ఆరోగ్యశ్రీ విషయంలో కానీ 108 వాహనాలు తీసుకురావడమే కానీ 104 వాహనాలు తీసుకురావడం కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కానీ కొన్ని వినూత్న కార్యక్రమాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలనకి నిజంగా చాలా మంచి పరిపాలన చేశారు. ఆ పరిపాలన నిలబెట్టుకుంటే సరిపోయేది మీకు. రేపొద్దున్న అధికారంలో వచ్చినా రాకపోయినా ఆ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన విధానాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆ పథకాలు నిలబెట్టుకుంటుంటే ఆ ఎక్సలెంట్గా ఉండేది. మీరేం చేశారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆలోచనలు, కొత్త పథకాలు. మరి మీకు ఐడియాలు ఇచ్చేది ఎవరో, లేకపోతే మీ అంతటి మీరే ఐడియాలు వస్తున్నాయో తెలియదు. కానీ అసలు మీరు చేసినటువంటి ఈ యొక్క పరిపాలన మాత్రం అమ్మో, అసలు ఎటు చూసినా సరే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించారు తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని కనీసం అభివృద్ధి బాటలో తీసుకెళ్ళిన విధానం అంటూ ఏమీ లేదు. మేము అది చేసాం ఇది చేసాం చెప్పుకుంటే సరిపోయింది అంతే. మీరు 5 సంవత్సరాలు అది చేసి ఇది చేసుకుంటూ వై నాట్ 175 అని చెప్పి ఆఖరికి మీరు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయాలో కూడా డేట్ కూడా ఫిక్స్ అయిపోయారంటే అసలు మీరు ఏ రకంగా ఉన్నారో ఒకసారి చూడండి. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలన చూడండి. సూపర్ 6 పథకాలు 3 పథకాలు అవలంబించింది సంవత్సరంలోనే. ఏదైతే పెన్షన్ల పెంపు ఉందో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం డబ్బులు వేస్తూ ఉన్నారు. ఈ రోజున ఉచిత గ్యాస్ బండ్లు ఎవరైతే అర్హులు ఉన్నారో దీపం పథకం కింద అందరికీ ఉచిత బండ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కదా పరిపాలన అంటే. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అన్న మాట ప్రకారంగా ప్రజలకు ఒక్కటొక్కటిగా చేయాలి. ఇప్పటికైనా సరే బురద జల్లే వ్యాఖ్యలు శవరాజుగా చేయడం కాస్త తగ్గించి ప్రజలకి మంచి ఎలా చేయాలో వాటి మీద దృష్టి సాధించండి.